సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు 20వ తారీఖు మే నెల మనకి టిఎస్ ఈసెట్ తెలంగాణ స్టేట్ ఈసెట్ ఎగ్జామ్ యొక్క ఫలితాలు వస్తున్నాయి. సో ఈ ఈసెట్ ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలనేది నేను బ్రాంచుల వారీగా విడివిడిగా చెప్తానండి. ఒకసారి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది డిప్లొమా అయిపోయినటువంటి విద్యార్థులు బీటెక్ 2వ సంవత్సరంలోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశం. సో వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాలు డిప్లొమా చదివి దాని తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా వీళ్ళు బీటెక్ 2వ సంవత్సరంలోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతూ ఉంటారనమాట. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క విశేషం. అయితే దీంట్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఎంతమంది రాస్తారు, వాళ్ళకి ఎటువంటి బ్రాంచుల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని సీటు పొందాలి అనేది నేను మీకు చెప్తాను. ఇందులో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని మనకు వచ్చేసి ఒక 30,000 మంది వరకు రాస్తారండి. 28,000 నుంచి 30,000 మంది వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ ఒక 13,000 నుంచి 15,000 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటారనమాట. అంటే 1/3. ఈ అడ్మిషన్స్ ఎందుకని తక్కువ తీసుకుంటారంటే డిప్లొమాలో చాలా మందికి బ్యాక్లాగ్స్ ఉండిపోతూ ఉంటాయి, క్రెడిట్స్ ఉండవు అనమాట. క్రెడిట్స్ ఉన్నందువల్ల వీళ్ళు చాలామందికి బీటెక్కి అపేర్ అయ్యే అవకాశం ఉండదు. ఇక్కడ విద్యార్థులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, మీరు బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి విద్యార్థులు సప్లిమెంటరీ రాయడం ద్వారా మేము బీటెక్ చేరొచ్చా చేరకూడదు అనేది కొన్ని వందల మంది పిల్లలు అడుగుతూ ఉంటారు. మీరు సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేదాకా ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ ఉండదండి. మీకు డిసెంబర్లో బ్యాక్లాగ్ సంబంధించినటువంటిది కానీ లేకపోతే అక్టోబర్ నవంబర్లో మీకు ఎగ్జామ్స్ అవుతాయి. సో ఆ టైంకి బీటెక్ అడ్మిషన్స్ ఉండవు. కాబట్టి మీరు ఎవరైతే సబ్జెక్ట్స్ క్లియర్ ఉంటాయో వాళ్ళు మాత్రమే అడ్మిషన్స్ కోసం ట్రై చేయాలి. రిమైనింగ్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఏం కాదులే మేము తీసుకుంటామని అడ్మిషన్ తీసుకుంటారు, కానీ చివరికి అవి మీకు డబ్బులు ఎన్నుకు వస్తాయి తప్ప అడ్మిషన్ పూర్తవ్వదు. ఇక బ్రాంచుల వారీగా తీసుకున్నట్లయితే దీంట్లో మనకు రమారమిగా సిఎస్సి వచ్చేసి ఒక 2,500 మంది మాత్రమే పిల్లలు ఉంటారు. ఈ సిఎస్సి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడనటువంటి తప్పు ఏంటి అంటే మీరు మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రయత్నం చేయొద్దు. ఎవరైతే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివారో వాళ్ళు బీటెక్ మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే దాదాపు 6,000 లేటరల్ ఎంట్రీ సీట్స్ ఉన్నాయి. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో 6,000 సీట్లు ఉన్నాయి. మీరున్నది 2,500 మంది. ఫస్ట్ మీకు సీట్ అలాట్ చేసిన తర్వాత మాత్రమే అదర్ బ్రాంచ్ వాళ్ళకి దీంట్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మేనేజ్మెంట్ సీట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కడికి లేదు. మీకు ఎంతో కొంత ర్యాంక్ నాట్ క్వాలిఫైడ్ పిల్లలు అయితే తప్ప అదర్వైజ్ మీరు హ్యాపీగా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టించుకున్నట్లయితే మీకు మంచిగా సీట్ అనేది రావడం జరుగుతుంది. ఇకపోతే ట్రిపుల్ ఈ పిల్లలు, నేను ఇక్కడ సిఎస్సి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, 6,500 సీట్లు ఉంటాయి, కేవలం 2,500 మంది మాత్రమే పిల్లలు ఉంటారు. 2,500 మంది సిఎస్సి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే దీంట్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అని బ్రాంచ్ ర్యాంక్ అని 2 రకాల ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ దాంట్లో తర్వాత ఎవరికైతే మంచి ర్యాంక్స్ ఉంటాయో దాన్ని బట్టి రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళకి సీట్లు అలాట్ చేస్తారు. సిఎస్సి వాళ్ళకి మాత్రం ఓన్లీ బ్రాంచ్ ర్యాంక్ని మాత్రమే చూస్తారు. కాబట్టి మీకు ఈజీగా సీట్ అనేది వచ్చేస్తుంది. రెండో విషయం, సిఎస్సి మేనేజ్మెంట్ సీట్స్ అనేవి చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. సార్ సిబిఐటిలో, వాసవిలో, విఎన్ఆర్ విగ్నేంజెస్లో, గోకరాజ్లో ఇక టాప్ 10 కాలేజీలో మేనేజ్మెంట్ సీట్స్ దొరుకుతాయా? లేటరల్ ఎంట్రీలో లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో లేటరల్ ఎంసెట్ సీట్ అనేవి లేవండి. అంటే ఎంసెట్ సీట్లో మిగిలితే తప్ప మీకు మేనేజ్మెంట్ సీట్ అమ్మడానికి లేదు ఇందులో. కాబట్టి టాప్ 10 కాలేజీలో మేనేజ్మెంట్ సీట్స్ అనేవి దొరకవు. ఏదన్నా టైర్ 2, టైర్ 3 కాలేజెస్ మాత్రమే దీంట్లో మేనేజ్మెంట్ సీట్లు, అది కూడా ఎక్కడన్నా 1 అలా దొరుకుతాయి తప్ప ఎక్కువ సీట్స్ అనేవి ఎక్కడ ఉండవు. మనకి టోటల్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 1000 ఇంటేక్ ఉందనుకోండి, మనకి లేటరల్ ఎంట్రీ సీట్స్ 100 ఉంటాయి. అంటే 10% కోటా మాత్రమే ఇందులో సీట్లు ఉంటాయి. కాబట్టి ఈ 10% ఎవరైనా చేరినటువంటి విద్యార్థి డ్రాప్ అయితే తప్ప, లేదా పోయిన సంవత్సరం సీటు మిగిలిపోతే తప్ప ఇక్కడ మనకి సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా టైర్ 2, టైర్ 3 కాలేజీలో ఉన్నట్లయితే మీకు దీనికి 2 నుంచి 3 లక్షల రూపాయలు డొనేషను ప్లస్ కాలేజ్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది సిఎస్సి రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్నటువంటి 3 బ్రాంచులు, ఈ 3 బ్రాంచులు ఎవరైతే డిప్లొమా ఈ సంవత్సరం చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో వీళ్ళకి కష్టాలు తప్ప ఇంకేమీ లేవు. ఎందుకు అంటే మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలో క్లోజ్ చేసేసారు. ఈ ఇందాక నేను చెప్పినటువంటి టోటల్ 30,000 పిల్లల్లో 25,000 మంది వీళ్ళే ఉన్నారు.
కానీ వీళ్ళకి సీట్లు పెట్టుకునేదానికి లేవు, కాలేజీలు లేవు. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఈ బ్రాంచెస్ని క్లోజ్ చేసేసాయి. ఓకే, కాబట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనుకున్నట్లయితే మీ యొక్క బ్రాంచ్ ర్యాంక్ బిలో 500 ఉంటే మాత్రమే మీరు కన్వీనర్లో సీట్ కోసం ప్రయత్నం చేయండి. అబోవ్ 500 ఉంటే మాత్రం మీ క్యాస్ట్ ఏది ఉన్నప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీతో సంబంధం లేకుండా 500 పైన ఈసారి సీట్ వచ్చే అవకాశం లేనే లేదు. 500 పైన ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు మేనేజ్మెంట్ సీట్స్ కోసం ప్రయత్నం చేసి తీసుకోండి తప్ప మీకు డైరెక్ట్గా సీట్లు అనేవి దొరికే అవకాశం లేదు. ఈ 3 బ్రాంచ్ల వాళ్ళకి సేమ్ స్ట్రాటజీ అండి. ఇంకపోతే ఇంకొక బ్రాంచ్ ఏదైతే ఉందో ఈసీఈ సీట్స్ అన్నవి దీనికి అరౌండ్ 1000 ర్యాంక్ వరకు ఎవరికైతే వస్తుందో వాళ్ళ వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ వాళ్ళకి సీట్లు 1000 నుంచి 1500 వరకు పెట్టుకోవచ్చు క్యాస్ట్ని బట్టి. అంటే ఎస్సీ, ఎస్టీ, గర్ల్స్ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 1500 వరకు సీట్ వస్తుంది. రిమైనింగ్ పిల్లలందరూ కూడా 1000 లోపు మాత్రమే కట్ ఆఫ్ 700, 800, 900 లోపల అయిపోతుంది. ఇది బ్రాంచ్ ర్యాంక్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రాంచ్ ర్యాంకు ఇట్లా. ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, సార్ మేము ట్రిపుల్ ఈ చదివాం, సివిల్ చదివాం, మెకానికల్ చదివాం, కానీ ఈరోజు మాకు సాఫ్ట్వేర్ భూమి ఉంది కాబట్టి మేమందరం కూడా సిఎస్సి తీసుకొని దానికి వెళ్ళిపోతాము అని అంటున్నారు. బాబు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మనవి, మీరు డిప్లొమా హోల్డర్స్ అంటే ఆఫ్ ఇంజనీర్స్, మీకు ఈరోజు బయటకు పోతే మార్కెట్లో 15,000 నుంచి 18,000 రూపాయల శాలరీ దొరుకుతుంది. ఇక్కడ 3 ఏళ్ళు వచ్చి మీరు బీటెక్ చేసినా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకుంటే 20,000 కన్నా జీతం లేదు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏం లేవు. కాబట్టి మీ కోర్ డిపార్ట్మెంట్కి మీరు రెస్ట్రిక్ట్ అవ్వండి. ఎక్కడా సీట్స్ దొరకకపోతే ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలోనో లేకపోతే ఎక్కడో ఇక్కడ సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్న సీట్లు చేసుకుంటే మీకు మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్ ఆన్ అండ్ యావరేజ్గా మేనేజ్మెంట్ సీట్ అనేది కూడా సంవత్సరానికి 50,000 నుంచి 70,000 కన్నా మించి పడదు. దాని యొక్క రేటు ఎంతైతే ఉందో అటానమస్ కాలేజీలో కూడా 50,000 పర్ యానం టు 70,000 పర్ యానం మీకు ఈ రేంజ్లో మీకు చాలా కాలేజీలో సీట్లు దొరుకుతాయి. మీరు మేనేజ్మెంట్ సీట్స్ చేరైనా చదువుకోండి, కానీ మీరు మళ్ళీ సిఎస్సికి వస్తే మాత్రం ఆగమైపోతారని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మీకు 2 రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మేము చెప్పిన మాట వినకుండా మీరు ఏ కాడికి సిఎస్సి తీసుకోవాలనే ఒక ఆతృతతో వచ్చి చేరితే రేపు పొద్దున మీరు ఎంఎస్ చేసేటప్పుడు మీకు అబ్జెక్షన్ వస్తుంది. అంటే మీ కోర్ డిసిప్లిన్ ఏమో మెకానికల్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి సిఎస్సికి వస్తారు కాబట్టి మీ వీసా దగ్గర కూడా మీకు రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. రేపు పొద్దున జాబ్ చేసేటప్పుడు కూడా సిఎస్సి చదివి జాబ్ లేకున్నటువంటి పిల్లలు 60 లక్షల మంది ఉన్నారు కాబట్టి మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టినందుకు గాను, అంటే మీరు మెకానికల్ చదివి మళ్ళీ సిఎస్సి వచ్చిన దానికి మీకు అబ్జెక్షన్ రైజ్ అయ్యి మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. మీరు కోర్ బ్రాంచ్ నేర్చుకోండి. ఒకవేళ మీరు కోర్ బ్రాంచ్ మెకానికల్ అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఆ రోజు కూడా ఐటీ పరిస్థితి బాగున్నట్లయితే మీరు అమీర్పేటలో ఏదో ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వచ్చినట్లయితే వాళ్ళు 20,000, 30,000, 50,000 తీసుకొని మీకు 6 నెలల కోర్సు నేర్పించినట్లయితే అప్పుడు కూడా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు. ఒకవేళ ఆ రోజుకి సాఫ్ట్వేర్ మెరుగుపడి నిజంగా ఉపాధి అవకాశాలు ఉన్నట్లయితే మీరు ఇటువంటి ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ 2 కౌన్సిలింగ్స్ మాత్రం ఉంటాయి. లాస్ట్లో స్పాట్ రౌండ్ ఉంటుంది. ఏ కాలేజీ కన్నా మీరు వెళ్ళినప్పుడు ప్రీవియస్ ఇయర్ సీట్లు కానీ మీరు కొన్నట్లయితే, అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయినటువంటి సీట్లు ఉంటాయన్నమాట. ఉదాహరణకి జేబీఐటీ కాలేజో లేకపోతే ఇంకేదన్నా ఇంకొన్ని కాలేజీలు అక్కడ ఇక్కడ కొన్ని ఎంవీఎస్ఆర్ కాలేజీ లాంటి కాలేజెస్లో మీకు లేటరల్ ఎంట్రీ మేనేజ్మెంట్ సీట్స్ పెద్ద కాలేజెస్లో కూడా ఉన్నాయి. మీరు ఈ సీట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిషనల్గా ఒక 10,000 రూపాయలు అమౌంట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరంలో మిగిలిపోయినటువంటి సీటుకి మీకు 10,000 రూపీస్ మీకు చలాన్ కట్టాల్సి ఉంటుంది, మీరు కట్టాల్సిన ఫీజు కాకుండా. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ప్యానిక్ కాకుండా చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని సిఎస్సి పిల్లలు అయితే ఎవరు మేనేజ్మెంట్ దానికి వెళ్ళొద్దు. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ పిల్లలు కోరికి రెస్ట్రిక్ట్ అవ్వండి. ఒకవేళ ఏదైనా ఈసీ పిల్లలు కావాలన్నట్లయితే మీకు ఎమోషన్ ఉన్నట్లయితే యూ కెన్ కన్వర్ట్ ఇంటూ సిఎస్సి ప్రొఫెషన్. ఎందుకంటే ఈసీ కూడా వాస్తవంగా సిఎస్సి కన్నా ఎక్కువ పదావకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచిస్తే ఫస్ట్ మీరు కోర్ బ్రాంచ్కి రెస్ట్రిక్ట్ అవ్వండి. ఒకవేళ మీ పేరెంట్స్ నుంచి ఫోర్స్ ఉంటే ఒక ఈసీ వాళ్ళకి కొంతమేరకు ఎగ్జామ్షన్ అనుకోవచ్చు సిఎస్సికి మారడానికి. సో ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరో ఆందోళన పడకుండా మీ ర్యాంక్స్ని చూసుకొని నేను చెప్పినటువంటి లెక్కలను ముందు పెట్టుకొని చూసుకొని దానికి అనుగుణంగా మీరు డెసిషన్స్ తీసుకుంటారని తెలియజేస్తూ నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.